ఈ నీటిపారుదల WEA ఎలక్షన్స్ జరుపుకున్నాము. పొద్దున్నుంచి మీరు అందరు పాపం దానికోసమే వెయిట్ చేసి ఇక్కడ ఉన్నారు. అన్ని సంఘాల నుంచి, అన్ని టీసీస్ నుంచి 12 మెంబర్స్ ఎలక్ట్ అయ్యారు. అది కూడా ఏకగ్రీవంగా. ఒకసారి గివ్ హిమ్ ఏ బిగ్ హ్యాండ్. నెక్స్ట్ ఈ ఎలక్ట్ అయిన మెంబర్స్ అందరినీ కూడా ఒక్కసారి అనౌన్స్ చేస్తాను. అంకబాబు ఒక్కసారి టీమ్ మెంబర్స్ నుంచి అధ్యక్షులు కానీ ఉపాధ్యక్షులు కానీ, అలానే 7 to 12 మెంబర్స్ నుంచి 7 నుంచి 12 మంది ఉన్నారు కదా, ఆ వాళ్ళల్లో కూడా అధ్యక్షులు కానీ ఉపాధ్యక్షులు కానీ అది మీ ఇష్టంతో ఎవరో మరి నిలబడి అది కూడా ఎలక్షన్స్ లాగా చేసుకుంటారో లేక ప్రత్యేకించి మేము రాసి పైకి పంపించడం జరుగుతుంది. అది దీంతో ప్రాసెస్ ఎండ్ అయిపోతుందండి. ఇక్కడికి ఉన్న ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఏంటంటే 1 నుంచి 6 మందిలో కానీ వాళ్ళు కానీ ఎలక్ట్ చేసుకోవచ్చు. అంబటి శేషారెడ్డి గారు ఓకేనా? ఓకే. ఏలూరు కోదండరామిని ప్రపోజ్ చేస్తున్నాను. అధ్యక్షుడిగా 7 నుంచి 12 టీసీల్లో ఆయనకి ఈయనకి ఇది కొట్టింది. అందరూ మనోళ్ళే కదా. కాదు మధు, ఆయనే క్లాస్ ఉంది. ఎక్కడ నేర్చుకుంటున్నారు ఇంకా ఉండొచ్చని చెప్పింది మేడం. అందరూ ఒప్పుకుంటే తీసుకోవచ్చు, మీరు ఒప్పుకోకుండా ఇబ్బంది లేదు. మేము ఎడంగా ఉంటాం. సరే రవి, ఒక సమూహానికి 7 నుంచి కదా పెట్టాల్సింది. సంతకాలు పెట్టాలి. జట్లకొండూరు గ్రామం నుంచి ఏలూరి కోదండరామిరెడ్డి గారిని అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది. జట్లకొండూరు నీటి సంఘ అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకున్నకు గౌరవనీయులైన చంద్రమోహన్ రెడ్డి గారు, సర్వేపల్లి శాసనసభ్యులు శ్రీ చంద్రమోహన్ రెడ్డి గారు నియమించినందుకు ధన్యవాదాలు. ఉపాధ్యక్షులుగా వెందోటి భాస్కర రెడ్డి గారిని ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు చాలా మంచి వాతావరణంలో ఎలాంటి అరమరికలు లేకుండా పార్టీలకు అతీతంగా అక్కంపేట వాస్తవుడు ఏలూరు కోదండరామిరెడ్డి ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా మా సహచర టీసీ సభ్యులందరూ కూడా వైస్ ప్రెసిడెంట్గా కొన్ని కారణాల వల్ల నేను వైస్ ప్రెసిడెంట్గా తీసుకోవాల్సి వచ్చింది. ఈరోజు ఇక్కడి నుంచి అందరూ టీసీలు ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ కలిసి మన చెరువుల అభివృద్ధికి కానీ కెనాలు అభివృద్ధి కానీ మంచి పనులు గౌరవ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ద్వారా అభివృద్ధి పదంలో నడిపిస్తామని ఈ సభాముఖంగా తెలియజేయడం అయింది. రెడ్డి గారు ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు చాలా సంతోషం. శ్రీ సోమిరెడ్డి గారి కూడా శుభాకాంక్షలు తెలుపుతూ